పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 4 రోజుల క్రితమే మధ్యప్రదేశ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేని చేర్చుకున్న విషయం కిషన్ రెడ్డికి తెలియదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు కిషన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ డిఎన్ఏ ఒకటేనని విమర్శించారు ఎంపీ చామల. బీఆర్ఎస్ మద్దతు రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిర్రు, మంత్రి గారు చెప్తున్నాడు. మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని చూస్తే గురువింద గుర్తుకొస్తున్నారు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందంట కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంతకుముందు ఉపన్యాసాలలో కొద్దిగా వీక్ ఉండేటోడు, ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ రాజ్యాంగాన్ని కాపాడుతుందట, మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చినామంట. మరి కిషన్ రెడ్డి గారు, మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయిర్రా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడబాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలను మేము ముందే చెప్తున్నాం, అన్కండిషనల్గా జాయిన్ అవుతారు. ఇక్కడ గత 10 ఏళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్ని కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి 24 గంటలు అందుబాటులో ఉండడము, డెవలప్మెంట్లో భాగస్వామ్యం తీసుకోవడము, ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుర్రు. 8 మంది ఎంపీలు గెలిచి వీళ్ళు సంతోషంగా ఉర్రు. మరి 8 మంది ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలుర్రు. 2014లో రాష్ట్ర విభజన హామీల ప్రకారం 43 అంశాల మీద మనం ఈరోజు పెండింగ్ ఉన్నాం. 43 అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో. మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు, మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తా. మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి, మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, టర్మరిక్ బోర్డు ఇవ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. మరి అవన్నీ చేయకుండా ఈరోజు సిగ్గుశరం లేకుండా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నావు? 10 ఏళ్ళ అధికారంలో ఎవరున్నారు? జనవరి 14న ప్రజాస్వామ్య పునర్నిర్మాణ దివాస్ జరుపుకోవాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. జూలై 25న సంవిధాన హత్య దివాస్గా ప్రకటించడంతోనే బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుందన్న విషయం అర్థమవుతుందన్నారు. మోదీ ప్రధాని అయినా కాంగ్రెస్దే గెలుపని ప్రజలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్, శివసేన, లాల్ ఠాక్రే కూడా సమర్థించారని, ఎమర్జెన్సీ తీవ్రతకు విచారం వ్యక్తం చేసి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని చెప్పారు నిరంజన్. జూన్ 25వ తేదీన 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు. కాబట్టి జూన్ 25 ప్రతి సంవత్సరం కూడా సంవిధాన్ హత్యా దివస్గా పాటించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మోడీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ఎమర్జెన్సీ అంశాన్ని 50 సంవత్సరాల తర్వాత తెరపైకి తీసుకొస్తుంది. 50 సంవత్సరాలు జరిగిందంటే ఒక తరం మారింది. ఈ తరం వారికి అసలుకు ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం తెలియదు. అయినా వారు ఇప్పుడు ఎమర్జెన్సీని తెరపైకి తీసుకొచ్చేసేసి ప్రతి సంవత్సరం జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్గా పాటించాలని నిర్ణయించారని ప్రకటించటం అనేది కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ ఎంతగా భయపడుతుందో అది స్పష్టమవుతుందన్నమాట. మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం చవి చూడాల్సి వచ్చింది. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిని తుకుడేకా పార్టీ అనేసి పరిహసించడం జరిగింది. కానీ అదే మోడీ ఎన్నికల తర్వాత స్వతహాగా వారికి మెజార్టీ రాలేదు కాబట్టి ఎన్డీఏలోని
తుకుడే పార్టీలతో కలిసి అనేది వారు ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సినటువంటి ఆగత్యం ఏర్పడిందన్న విషయాన్ని మనం చేస్తాం. ప్రధానమంత్రిగా మోడీ అయినా కానీ ప్రజలు గెలుపు మాత్రం కాంగ్రెస్ది అనే భావం ఉన్నది. ఈ తరుణంలో ఎమర్జెన్సీ పేరు మీద బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలను వారికి గట్టిగా బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికల్లో రేపు గుజరాత్లో, మహారాష్ట్రలో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్న మాట